All of you come to దండాసనం. దండాసనం నుంచి వజ్రాసనంలోకి రండి. దండాసనం నుంచి వజ్రాసనం ఎట్లా రావాలి? ఫస్ట్ 2 కాళ్ళను ముందు తీసుకోండి. ఎల్ పొజిషన్ లో కూర్చోండి. ఎల్ పొజిషన్. సందీప్ పటేల్ క్రాస్ గా ఉండు. ఓకేనా? ప్లేస్ లేకపోతే ఓకే. రైట్. అండ్ ఫోల్డ్ యువర్ రైట్ లెగ్. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్. లెఫ్ట్ లెగ్ ని ఫోల్డ్ చేయండి. వజ్రాసనంలోకి రండి. చేయగలిగిన వాళ్ళు చేయండి. చేయలేకపోతే ప్రయత్నం చేయండి. మీరు వజ్రాసనంలో కూర్చున్నప్పుడు మీరు పిల్ల ఉంచుకోవాలి మీకు కాళ్ళ దగ్గరలో. సాధ్యమైనంత వరకు ఇది ప్రాక్టికల్ సెషన్ కాబట్టి మీ ఇష్టం, అది మా బలవంతం ఏం లేదు. మా వంతుగా మా ధర్మం మేము నిర్వర్తించాలి కాబట్టి వీడియో ఆన్ చేసుకుంటే మీకు ఫర్దర్ గా బయట స్కూళ్ళల్లో, కాలేజీలో, బయట ఎక్కడ జాబ్ చేసినా మనము వాళ్ళకి చూపిస్తూ, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకైనా మనం చేసేది ప్రతిదీ చూపిస్తూ చేయాలి. కాబట్టి మనము ఏదైనా చేస్తుంటే మీది ఏదైనా తప్పు ఉంటే కూడా మేము చెప్పడానికి. ఓకే, ఆల్ ఆఫ్ యూ సిట్ ఇన్ వజ్రాసనం. క్లోజ్ యువర్ ఐస్. జ్ఞానముద్ర తీసుకోండి. థంబ్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్. జ్ఞానముద్ర తీసుకోండి. 2 చేతుల్ని కాళ్ళపైన ఉంచండి. వెన్నెముక నిటారుగా ఉంచండి. స్పైన్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్. క్లోజ్ యువర్ ఐస్. గ్రాడ్యువల్లీ టేక్ అ డీప్ బ్రెత్. లోతైన శ్వాసలు తీసుకోండి. ఒక 20 నుంచి 30 సెకండ్లు తీసుకున్న శ్వాసను ఆపి ఉంచండి. ఇన్హేల్, హోల్డ్ ద బ్రెత్. Once again, take a deep breath. లోతైన శ్వాసలు తీసుకుంటూ వదులుతూ ఒక 5 నిమిషాలు దీర్ఘమైన శ్వాసలు తీసుకొని శరీరాన్ని, మనసుని తేలికపరచుకోండి. Once again, take a deep breath. లోతుగా శ్వాస తీసుకొని శరీరాన్ని, మనసుని తేలికపరిచి శారీరకంగా, మానసికంగా, ఆర్థిక పరంగా మీకేమైనా ఇబ్బందులు ఉంటే అన్నింటికి పులి స్టాప్ పెట్టేసేయండి. ప్రతి గంటకి ఒక 2 నిమిషాలు మనం ఈ విధంగా ఉంటే అదే ధ్యానము, అదే సమాధి. మనతో మనం ఏకాంతంగా ఉండాలి. మళ్ళీ లోతైన శ్వాసలు తీసుకోండి. Inhale, hold the breath. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Exhale through mouth. Relax your mind and body. మళ్ళీ లోతుగా శ్వాస తీసుకోండి. Inhale through nostrils.
exhale through mouth slowly. Once again take a deep breath. లోతుగా శ్వాస తీసుకోండి మరొకసారి. Inhale, hold the breath. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Exhale through mouth. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి లోతుగా శ్వాస తీసుకోండి. ఓం చాంట్ చేద్దాం. ఓం చాంట్ అనేది నాభి దగ్గర నుండి స్టార్ట్ అవ్వాలి. నాభి దగ్గర నుండి స్టార్ట్ అవుతూ ఛాతి భాగం చెస్ట్ నుండి గొంతు భాగం విశుద్ధి చక్రం ఉంటుంది. ఇక్కడ ఆజ్ఞా చక్రం, రెండు కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞా చక్రం ఉంటుంది. ఇక్కడ తలపైన సహస్రారం ఉంటుంది. తలపైన సహస్రారం ఉంటుంది. సో ఆ విధంగా మనము లోతుగా శ్వాసలు తీసుకొని నాభి దగ్గరలో స్టార్ట్ అవ్వాలి. ఛాతి భాగము అనాహత చక్రం ఉంటుంది. ఇక్కడ అనాహత చక్రం అంటే హార్ట్ చక్ర అంటాం దీన్ని. అండ్ ఇక్కడ గొంతు దగ్గరలో విశుద్ధి చక్రం ఉంటుంది. అందుకే థైరాయిడ్ గ్లాండ్ కి సంబంధించి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ యొక్క విశుద్ధి చక్రం మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ రెండు కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞా చక్రం ఉంటుంది. మానసికంగా స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, ఫియర్, భయం కానీ, ఆందోళన అండ్ డిప్రెషన్ రిలేటెడ్ గా ఉండే ప్రాబ్లమ్స్ అన్నింటి తొలగించుకోవడానికి ఇక్కడ ఆజ్ఞా చక్రం మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ తో మెడిటేషన్ చేయాలి. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు మెడిటేషన్ చేయొద్దు. మీరు కూడా ఎవరితో పడితే వాళ్ళతో లిమిటేషన్స్ తెలుసుకోవాలి. మేజర్ గా బెనిఫిట్ కంటే ముందుగా లిమిటేషన్స్ ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు, ఇది ఫస్ట్ యోగా టీచర్ కి తెలిసి ఉండాలి ఇది. ఓకే, ఇప్పుడు ఆ విధంగా ఓం చాంట్ చేద్దాం. నాభి నుండి స్టార్ట్ అయ్యి గొంతు భాగం నుండి ఇలా మన చుట్టూ ఒక ఆరా లాగా స్ప్రెడ్ కావాలి. ఓం చాంట్ ఇట్లా వచ్చేసేయాలి. ఓకేనా? పాజిటివ్ ఆరా. రైట్, ఆల్ ఆఫ్ యూ సిట్ ప్రాపర్లీ. మళ్ళీ వజ్రాసనంలో మీకు లెగ్స్ పెయిన్ అనిపిస్తే సుఖాసనంలో కూర్చోండి. టేక్ అ డీప్ బ్రెత్. మళ్ళీ లోతైన శ్వాస తీసుకోండి. టేక్ అ డీప్ బ్రెత్. మళ్ళీ లోతైన శ్వాస తీసుకో. అకార, ఉకార, మకార చాంటింగ్స్ 1:1:2 రేషియో. అర్థమైందండి? ఆ అనేది 1:2 ఉండాలి. ఊ అన్నప్పుడు ఇలా వస్తుంది. ఆ, ఊ, ఈ మూడు గుర్తు పెట్టుకోవాలి. అకార, ఉకార, మకార చాంటింగ్. ఓకేనా? ఇది 1:1:2 రేషియో. 2 రేషియోలో ఏంటి? మకార శబ్దం ఉంటుంది. మళ్ళొకసారి వినండి మీరు. ఆ, ఊ, శబ్దం, మకార శబ్దం ఎక్కువసేపు ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఈ యొక్క 3 సౌండ్స్ తో మనం చేద్దాము. రైట్, మళ్ళీ వెన్నెముక బెండ్ చేస్తున్నారు మీరు అందరూ. స్పైన్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్. క్లోజ్ యువర్ ఐస్ జెంట్లీ. జ్ఞాన ముద్ర తీసుకోండి, తర్వాత ప్రాణ ముద్ర చెప్పుకుందాము.
టేక్ ఎ డీప్ బ్రెత్. ఊపిరితిత్తులు నిండుగా శ్వాస తీసుకోండి. ఆ ఊ కమ్ ఆన్ అగైన్. సుధిక గారు, కమ్ ఆన్ కంటిన్యూ. అటు ఇటు చూడకండి, మీ వల్ల మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు కదా. లోతుగా శ్వాస తీసుకోండి మళ్ళీ. ఆ మళ్ళీ లోతుగా శ్వాస తీసుకోవాలి. ఆ 1 సెకండ్, టేక్ ఎ డీప్ బ్రెత్. మనము శవాసనంలో నాదానుసంధానం చేసినప్పుడు కూడా ఇదే చేస్తాం. మళ్ళీ లోతుగా శ్వాస తీసుకోండి. ఆ నేను మళ్ళీ అడుగుతాను అందరినీ, మరొక 2 సార్లు ప్రాక్టీస్ చేద్దాం. మళ్ళీ ఒక సెషన్ ఇప్పుడు చెప్తున్నామంటే మళ్ళీ చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. చెప్పినప్పుడే దాన్ని జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. 1 సెకండ్, టేక్ ఎ డీప్ బ్రెత్. ఇప్పుడు ప్రాణముద్ర తీసుకుందాము. ఒకసారి ముద్ర చూడండి. ఇది ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. బొటన వేలు, ఉంగరపు వేలు, చిట్కన వేలు, ఇలాగా ఉంగరపు వేలు, బొటన వేలు, చిట్కన వేలు, ఉంగరపు వేలు. దీన్ని ప్రాణముద్ర అంటాము. ఎప్పుడైనా మీకు జ్వరం వచ్చినా, అనేజీగా అనిపించినా డైలీ చేయండి. వందన ప్రాణముద్ర, థంబ్ ఫింగర్, రింగ్ ఫింగర్, లిటిల్ ఫింగర్. సుధిక అటు ఇటు ఎందుకు చూస్తున్నావు? యా, ఇది ప్రాణముద్ర అంటారు. 2 చేతుల్ని ఇట్లా తీసుకోండి. మీ 2 చేతుల్ని కాళ్ళ పైన పెట్టండి. Put your 2 hands in your thighs. ప్రాణముద్ర. Spine straight, neck straight. Close your eyes. Take a deep breath. Come on again. Last but not least. ఇప్పుడు ఓపెనింగ్ ప్రేయర్ చేద్దాం. ఓపెనింగ్ ప్రేయర్ ఎవరని చెప్తారా? ఓం సహనా భవతు గాని, లేదంటే యోగేన చిత్తస్య. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేయండి. అండ్ ఒకసారి ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా లేదా చూద్దాం ఒకసారి. శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేయండి. నెక్స్ట్ జీవన గారు. యా, శ్రీనివాస్, దోసపాటి శ్రీనివాస్ గారు ఒకసారి మీరు చేయండి. అకార ఉకారం అకారం అన్మ్యూట్ కాలేదు. ఎవరికి అన్మ్యూట్ అవుతుంది ఇమీడియట్ గా అన్మ్యూట్ చేయండి. ఫాస్ట్ గా ఎవరైనా ఓకే. జ్యోతి గారు, జ్యోతి గారు చేయండి.
మీరు చెక్ చేసుకోండి మేడం. జీవన గారు మీరు అన్మ్యూట్ చేయాలి కావాలి. ఒకసారి గట్టిగా కింద కొట్టకపోయారా ఫోన్ని సెట్ అయ్యేది. మళ్ళా కొత్త వచ్చేసింది నిజంగానే. వచ్చింది. ఇప్పుడు చెప్పండి. ఇంకా బండ వేసి కొడితేనే సెట్ అవుతారు అంటారు కదా కొన్ని. యా, ఇప్పుడు మీరు చేయండి. ఇప్పుడు నేను చెప్పింది ఏంటో చేయండి. సిట్టింగ్ జ్ఞానముద్ర. నెక్స్ట్ రైట్. ప్రాణముద్ర చేయండి. ప్రాణముద్ర పెట్టండి. ఏంటి బెనిఫిట్ ఏమనుకున్నాం మనం ప్రాణముద్రతో? బెనిఫిట్ ఇమ్యూనిటీ సార్. ఇమ్యూనిటీ. చెప్పండి చెప్పండి. It will increase immunity power. Okay. And laziness also. So avoid laziness. First, take deep breath. Yeah. గ్యాప్ ఇయ్యొద్దు మేడం. అట్లా కంటిన్యూగా ఒకటే బ్రెత్ లో చేయాలి. ఎవరు చేస్తారు ఇంకా? చేయండి శాంసంగ్ గారు. తీసుకోండి, ఒకేసారి చేయాలి. చేస్తలేదండి. శ్రీనివాస్ గారు చేయండి. అంటే ఆంజనేయులు గారు, అది ఆకారము ఊకారం మాత్రమే, మాకారము మనకు ఫోన్ లో వినబడదు. వాళ్ళు చేస్తున్నారు కానీ మనకు వాయిస్ ఫోన్ తీసుకోదు. అది ప్రాబ్లం. అదే ప్రాబ్లం అనుకుంటా. అదే ఉన్నట్టుంది వాళ్ళ ప్రాబ్లం, ఫోన్ తీసుకోవట్లేనట్టుంది. అయితే ఇండివిజువల్ గా ఒకార మకారాలు రిలీజ్ కావు సార్. ఒకేసారి ఓంకారంలో అయితే ఒకార మకార ఎకారాలు రిలీజ్ అవుతాయి. నేను చేస్తాను సార్. సరే చేయొచ్చు బ్రదర్. ఒకసారి సరే, మీకు ఎట్లా వీలవుతుందో చేయండి ఒకసారి. ఫస్ట్ స్ట్రైట్, నెక్స్ట్ స్ట్రైట్. టేక్ ఏ ప్రాణముద్ర. టేక్ ఏ డీప్ బ్రీత్. అసలు తీసుకోండి. ఓకే, నేను ఒక్కసారి లాస్ట్ టైం చేస్తా. ఇంకా మనకు సమయం తక్కువ ఉంది. మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ రేపు అడుగుతాను. అట్లా అన్నట్టు. ఓకే, బ్రెత్ లో. రైట్. నెక్స్ట్ ఓపెనింగ్ ప్రేయర్. శాంతి మంత్రం. ఒకసారి అందరు నాతో పాటు చెప్పండి. నమస్కార ముద్ర, శాంతి మంత్ర. ఓం సర్వేషాం. ఒకరు అన్మ్యూట్ చేయండి. ఉషా గారు అన్న వందన, ఎవరైనా ఒకరు నాతో పాటుగా. యామిని గారు. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం మంగళం భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు.
భవతు. ఓకే, సెకండ్ టైం మళ్ళీ చెప్తాను, శ్లోకం గుర్తుపెట్టుకోండి. సందీప్ పటేల్ అన్మ్యూట్ చేయి, నాతో పాటుగా చెప్పు. నమస్కార్ ముద్ర. ఓం సర్వేషాం ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం ఓం సర్వేషాం శాంతిర్భవతు. శాంతిర్భవతు. ఓం సర్వేషాం ఓం సర్వేషాం మంగళం భవతు. మంగళం భవతు. ఓం సర్వేషాం ఓం సర్వేషాం పూర్ణం భవతు. పూర్ణం భవతు. మరొక శ్లోకం నేర్చుకుందాం. తర్వాత మనము సూర్య నమస్కార్స్ కానీ ఆల్రెడీ ప్రాక్టీస్ చేసినవి ఆసనాస్ చూద్దాము. టైగర్ స్ట్రెచ్ బ్రీతింగ్, శశంకాసన బ్రీతింగ్ అండ్ హ్యాండ్ స్ట్రెచ్ బ్రీతింగ్ మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. అండ్ స్టాండింగ్ లో కూడా టైం ఉంటే స్టాండింగ్ ఒక 2 చూద్దాము. లివర్ కి సంబంధించి, కిడ్నీకి సంబంధించి ఏ ఆసనాలు చేస్తారో మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? రైట్ అండి. ఓపెనింగ్ ప్రేయర్ అంటే ప్రేయర్స్ కూడా మనకి కనీసం ఒక 4 వచ్చి ఉండాలి. ఓపెనింగ్ ప్రేయర్స్ ఒక 2 అండ్ క్లోజింగ్ ప్రేయర్ 1. సమయం లేదు అంటే క్లోజింగ్ ప్రేయర్ ఓన్లీ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఇట్లా క్లోజింగ్ ప్రేయర్ ఈ 2 చెప్పేసి క్లోజ్ చేయొచ్చు. అంటే తక్కువ టైం ఉన్నప్పుడు. ఇప్పుడు ఓపెనింగ్ ప్రేయర్ మరొకటి చూద్దాము. అందరికీ వాయిస్ వినిపిస్తుందా నాది? ఓకే అండి. ఓం సహనా భవతు. నాతో పాటు ఎవరు చెప్తారు? ఉషశ్రీ అన్మ్యూట్ చేయి. ఇంతసేపా అన్మ్యూట్ చేయటం? ఇంకా జ్యోతి గారు చేయండి. గారు, పుష్పలీల మేడం, సంధ్య గారు కూర్చున్నప్పుడన్నా చేయండి కనీసం. పేరు పెట్టగానే లెఫ్ట్ అయ్యారు. గ్రేట్ అండి మీరు. గాడ్ బ్లెస్ యూ. ఓకే. ఓం సహన ఓం సహనా భవంతు. భవతు కాదు, భవతు. వి ఫర్ విక్టరీ. భవతు కాదు, భవతు. ఓం సహనా భవతు సహనా సహనౌ భునత్తు నేను చెప్పినాక చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, మీకు వచ్చి ఉంటే ఉండొచ్చు కానీ ఓకే, నేను చెప్పినాక చెప్పండి. అది ఎప్పుడు బ్రహ్మాత్మం బ్రహ్మ శ్రీనివాస్ గారు ఆగండి. శ్రీనివాస్ గారు వినబడతాను. ఓం సహనా భవతు. ఓం సహనా భవతు
సహనౌ భునక్తు సహనౌ सहना भुवन्तु సహ వీర్యం वीर्यं కరవావహై కరవావహై తేజస్వి నావదీతమస్తు नावदीतमस्तु వెరీ గుడ్. మృత్యుంజయ మంత్ర. ఓం త్రయంబకం ॐ त्र्यम्बकं యజామహే यजामहे సుగంధిం సుగంధిం పుష్టివర్ధనం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీకు ఆప్షన్ ఇచ్చినప్పుడు మీరు చెప్పండి. ఓకే అంటే అందరూ ఫాలో అవ్వాలి కదా. వాయిస్ బ్రేక్ అయి కట్ అయి వస్తా ఉంది, అంటే మీరు రన్నింగ్ లో ఉన్నారు అనుకుంటున్నా. వాయిస్ బ్రేక్ అవుతుందా అండి? కట్ అయి మళ్ళీ వస్తుంది. ఒకసారి మీరు మ్యూట్ చేసుకోండి. ఒక ఉషశ్రీ మాత్రమే అన్మ్యూట్ లో ఉంచండి దయచేసి. ఓకే. మృత్యుంజయ మంత్ర. ఓం త్రయంబకం ॐ त्र्यम्बकं యజామహే यजामहे సుగంధిం सुगन्धिं పుష్టివర్ధనం पुष्टिवर्धनम् ఉర్వారుకమివ సార్ మళ్ళీ చెప్పరా? ఉర్వారుకమివ ఊర్వారుకవిమా ఉర్వారుకమివ ఊర్వారుకొన్మివా బంధనా బంధన మృత్యో మృత్యో మోక్షీయ మోక్షీయ మామృతాత్ సార్ రకయ్య మామృతాత్ నామృతాత్తు వాయిస్ క్లియర్ గా ఉంది కదండి? బ్రేక్ అవుతుందా? కొందరికి వస్తుంది, కొందరికి రావట్లేదు. లైట్ గా బ్రేక్ అవుతుంది, అంటే అక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే, నో ప్రాబ్లం. ఓకే అండి, జస్ట్ నేను ఫాస్ట్ గా చెప్తా, జస్ట్ వినండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మోక్షీయమామృతాత్. ఓకేనా? ఇంకా 2-3 సార్లు చెప్పండి ఆంజనేయులు గారు. యా. రివర్స్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనం మృత్యోర్మోక్షీయమామృతాత్. అర్థమైందా? మళ్ళీ చెప్తాను లాస్ట్. ఇంకా నెక్స్ట్ ఆసనాస్ లోకి వెళ్ళిపోదాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మోక్షీయమామృతాత్. ఓకేనా? మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది ఈ మంత్రం.
రైట్ అండి. శశంకాసన బ్రీతింగ్ మనము లాస్ట్ టైం చెప్పుకున్నాము. అందరూ ఒకసారి వజ్రాసనం రండి. శశంకాసన బ్రీతింగ్ చేయండి. యామిని గారు ఉన్నారా? యామిని గారు వీడియో ఆన్ చేయండి. యామిని గారు అందరూ యామిని గారిది యామిని సందుపట్ల అని ఉంటుంది. ఆ మేడంది డబుల్ క్లిక్ చేయండి, మీకు జూమ్ కనబడుతుంది మేడం చేసేది. యామిని అని ఉంటుంది, యామిని సందుపట్ల. ఓకేనా? యా, ఒకసారి మేడం చేస్తారు చూడండి. వజ్రాసనంలో ఉండి కాలు మీద కాలు వేయద్దు అండ్ చేతులు నడుం వెనకాల పెట్టండి. యామిని గారు శ్వాస తీసుకుంటూ వీలైనంత వెనక్కి వెళ్ళండి. ఇంకా కొంచెం బెండ్ అవ్వాలి, చేతులు వెనక్కి వెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ వెనక్కి వెళ్ళాలి. శ్వాస వదిలేస్తూ కిందికి వచ్చేయండి. యా, ఇప్పుడు అందరూ చేయండి. ఒక 5 times చేయాలి అందరూ. ఇన్హేల్ అప్. డౌట్ ఉన్న వాళ్ళు యామిని గారిది చూస్తూ చేయండి. ఎగ్జేల్ డౌన్. ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ వెనక్కి వెళ్ళండి. నోటి ద్వారా ఒక 3 సార్లు శ్వాస వదిలేస్తూ కిందికి రండి. ఉఫ్ఫు 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 అనుకుంటా. ఇన్హేల్ అప్. Exhale through mouth. Come down. Inhale up. Exhale down. Shashankasana breathing. Last. Again inhale up. Exhale down. Okay. Release your legs one by one. వజ్రాసనం నుంచి మామూలుగా దండాసనంలోకి రండి. And now once again come to వజ్రాసనం. మళ్ళీ వజ్రాసనంలోకి రండి. Hold your right leg, left leg. ఇప్పుడు వజ్రాసనంలో ఉన్నారు కదా, మీ చేతులని మోకాళ్ళకు టచ్ చేయండి. ఇట్లాగా మోకాళ్ళకు టచ్ చేసి లేచి కూర్చోండి. మీరు మోకాళ్ళ మీద కరెక్ట్ లెంత్ తీసుకోండి. ఇలాగా ఇన్హేల్ అప్. ఇన్హేల్ శ్వాస తీసుకుంటూ తలెత్తాలి, నడుం భాగం కిందికి. టైగర్ స్ట్రెచ్ బ్రీతింగ్. శ్వాస వదిలేస్తూ తల కిందికి, నడుం భాగం పైకి. Inhale, raise your head. Trunk should be down. Exhale, down your head. Trunk should be up. ఒక 5 నుంచి 10 సార్లు చేయండి. బ్యాక్ పెయిన్ ఇష్యూస్ తగ్గుతాయి అండ్ బ్రీతింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. టైగర్ స్ట్రెచ్ బ్రీతింగ్. బాడీ ఏమి కదలొద్దు, తల నడుము మాత్రమే. శ్వాస తీసుకుంటూ తల పైకి వెళ్ళాలి, నడుము కిందికి వస్తుంది. శ్వాస వదిలేస్తూ తల కిందికి, నడుము పైకి.
జ్యోతి గారు కొంచెం మీరు దూరంగా వెళ్ళండి మేడం, వీడియోకి దూరంగా ఉండండి, ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి. ఓకే రైట్, కంటిన్యూ చేయండి. టైగర్ స్ట్రెచ్ బ్రీతింగ్. రైట్, నెక్స్ట్ బ్రీతింగ్ లెగ్ రైజ్ బ్రీతింగ్. ఇప్పుడు కూర్చొని అండ్ నిల్చొని చేయలేని వాళ్ళకి పడుకొని చేయటం బ్రీతింగ్ విషయంలో. ఇప్పుడు కరోనా టైంలో ఒక 60 సంవత్సరాలు ఉన్న ఒక మేడంకి నేను చెప్పాను, కరోనా ఉంది, ఆమె నిలబడలేదు, కూర్చోలేదు, మరి బ్రీతింగ్ అందాలి కదా, దానికి ఎక్కువ మేము బ్రిడ్జ్ పోజ్ ఒకటి, కోబ్రా పోజ్ భుజంగాసనము అండ్ ఈ లెగ్ రైజ్ బ్రీతింగ్ మనం ఎక్కువగా తీసుకున్నాము. తర్వాత ఒక 1-2 months లో ఆమె కోలుకున్న తర్వాత మిగిలినవి చేపించినాం అన్నట్టు. యశోద హాస్పిటల్లో కరోనా వచ్చినప్పుడు ఆమెకి 3 లక్షల పైన ఖర్చు అయిందంట. మనం రెగ్యులర్గా ఈ బ్రీతింగ్స్ చేసుకుంటే మీరు నేర్చుకుంటూ కనీసం మీ ఇంట్లో వాళ్ళకైనా మీరు నేర్పించవచ్చు, హాస్పిటల్ ఖర్చులు తప్పించుకోవచ్చు. మీరు హాస్పిటల్లో డబ్బులు పెట్టినా కానీ హెల్దీగా తయారవుతారు అనేది లేదు కదండి. యాస్టీజ్గా మళ్ళా పాత లాగా మనము హెల్దీగా ఉంటామనే గ్యారెంటీ లేదు. ఓకే, లెగ్ రైజ్ బ్రీతింగ్ ఎట్లా ఉంటుందంటే, శవాసనంలో పడుకోండి, అందరూ స్లీపింగ్ లో ఉండండి. ఇది సుపైన్ పోస్చర్, సుపైన్ లో చేస్తాం. అందరూ పడుకోండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ 90 degrees రైట్ లెగ్ ని పైకి లిఫ్ట్ చేయండి. 90 degrees కరెక్ట్ గా నేల నుంచి 90 degrees స్ట్రైట్ గా తీసుకోండి లెగ్ ని, రైట్ లెగ్ యా సమాంతరంగా. అండ్ శ్వాస వదిలేస్తూ కిందికి అనండి. మళ్ళీ లెఫ్ట్ లెగ్ సేమ్. ఇన్హేల్ 90 degrees లిఫ్ట్ చేయాలి. 180 degrees అంటే కంప్లీట్, అంటే హాఫ్ వస్తుంది. ఇది 90 degrees మాత్రమే. అండ్ ఎగ్జేల్ డౌన్. అట్లా 10 times చేయండి. శ్వాస తీసుకుంటూ 90 degrees కుడికాలు అలాగే ఎడమకాలు. ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే వీడియో ఆఫ్ చేసుకోండి, మీ ఇష్టం, తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. యువర్ విష్. కమాన్ కంటిన్యూ. లెగ్ రైజ్ బ్రీతింగ్. మనం శశంకాసన బ్రీతింగ్ చేశాము, టైగర్ స్ట్రెచ్ బ్రీతింగ్ అయిపోయింది. ఇప్పుడు లెగ్ రైజ్ బ్రీతింగ్, నెక్స్ట్ డాగ్ బ్రీతింగ్, ర్యాబిట్ బ్రీతింగ్ కూడా ఉంటాయి. అది నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ చూద్దాము. అండ్ నౌ 2 legs ని లిఫ్ట్ చేయండి. 90 degrees 2 కాళ్ళు నడుము దగ్గరలో చేతులు ఉంచుకోండి. 90 degrees 2 కాళ్ళు లిఫ్ట్ సమాంతరంగా తీసుకొని కాళ్ళు పట్టుకోండి, నో ప్రాబ్లం, మోకాళ్ళ దగ్గరలో పట్టుకోండి. అండ్ శ్వాస వదిలేస్తూ కిందికి అనండి. ఎవరికైనా స్టమక్ పెయిన్ అట్లా ఉంటే మాత్రము 2 కాళ్ళు ఎట్ ఎ టైం డౌన్ చేయొద్దు. ఓకే, స్టమక్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది అండ్ బెల్లీ ఫ్యాట్ ఉంటే కూడా తగ్గుతుంది అన్నట్టు ఇట్లాంటివి చేస్తే. ఓకే, శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళు 90 degrees, మళ్ళీ వదిలేస్తూ ఒకవేళ పెయిన్ అనిపిస్తే మోకాళ్ళ వరకు ఫోల్డ్ చేసి కిందికి అనండి. చేతుల సాయంతో కూడా చేయొచ్చు. వన్స్ అగైన్ యామిని గారు చేయండి.
exhale down, inhale up, exhale down. Okay, right. And now bridge pose. ఇది కూడా బ్యాక్ పెయిన్ కి సంబంధించిందే. మీరు ఎట్లాగో స్లీపింగ్ లో ఉన్నారు కాబట్టి అది చేద్దాము. సేతు బంధాసనం అంటాం దీన్ని, సేతు బంధాసనం. నెక్స్ట్ క్లాస్ లో ఇవన్నీ వచ్చేసేయాలి అందరికి. ఒక్కొక్కరితో మళ్ళీ ప్రాక్టీస్ అన్ని కూడా చేపిస్తాము. రెగ్యులర్ గా క్లాసెస్ అటెండ్ అవ్వండి. మోకాళ్ళ వరకు ఫోల్డ్ చేయండి. ఎవరికైనా డౌట్ ఉంటే, తెలియకపోతే యామిని గారిది వీడియో చూడండి. ఓకేనా? మీ చేతుల్ని నడుం పక్కన ఉంచండి. మోకాళ్ళ వరకు ఫోల్డ్ చేసి కాలి వేళ్ల పైన మీ నడుము భాగాన్ని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాస తీసుకుంటూ నడుం భాగాన్ని పైకి అనండి. తల చేతులు కిందనే ఉంటాయి. కాలి వేళ్ల పైన నడుం భాగాన్ని పైకి అనండి. మళ్ళీ శ్వాస వదిలేస్తూ కిందికి. అట్లాగే చేయండి ఒక 10 సార్లు. ఇన్హేల్ అప్, ఓన్లీ మధ్య నడుం భాగం మాత్రమే. భుజాలు తల కింద ఉండాలి. యామిని గారు భుజాలు కిందనే ఉంచండి. ఒక నడుము మాత్రమే పైకి తీసుకోండి. కాలి వేళ్ల పైన చేయండి. యా, ఎగ్జేల్ డౌన్. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇవి చేసుకోండి, రిలీఫ్ అవుతుంది. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. అస్తమా ప్రాబ్లం ఉన్న, దగ్గుకు సంబంధించి లంగ్ ఆయాసం ఉంటే కూడా బ్రీతింగ్ కి ఇది బాగా హెల్ప్ అవుతాయి. ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇవి రెగ్యులర్ గా చేయండి. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. మళ్ళీ చేయండి. దీన్ని సేతు బంధాసనం అంటాము. ఎగ్జేల్ డౌన్. ఓకే, రైట్. ఇప్పుడు రాకింగ్ అండ్ రోలింగ్ చూద్దాము. రాకింగ్ అండ్ రోలింగ్ పవన ముక్తాసనంలో మీరు చేసి ఉండొచ్చు. శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళు 90 డిగ్రీలు ఎత్తండి. రాకింగ్ చేద్దాం. మీ మొక్కల దగ్గరలో చేతులతో పట్టుకోండి. ఫోల్డ్ చేయాలి. జీవన గారు మొక్కల వరకు ఫోల్డ్ చేయండి. ముందుకు వెనుకకి రాకింగ్, బాడీని ముందుకు వెనుకకి మూమెంట్ చేయండి. వందన గారు చేస్తున్నారు, ఎవరైనా డౌట్ ఉంటే చూడండి. అండ్ జ్యోతి గారు చేస్తున్నారు. ఉషశ్రీ ఓకే. సుధిక గారు కంటిన్యూ. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మోకాళ్ళ కింద చేతులు పట్టుకొని చేయాలి. కమన్, రాకింగ్ అండ్ రోలింగ్. నెక్స్ట్ రాకింగ్ కంటిన్యూ చేయండి. రాకింగ్ కంటిన్యూ చేయండి. అట్లనే ఒకవేళ మీరు మెత్తటి క్లాత్ లేదు అంటే మీరు కొంచెం సైడ్ కని చేయండి, స్పైన్ మీద కాకుండా. స్పైన్ మీద చేస్తే కొంచెం మీకు పెయిన్ వస్తుంది. కొంచెం అటు సైడ్కి ఇటు సైడ్కి అన్నట్లుగా చేయండి. కంటిన్యూ. దీన్ని రాకింగ్ అంటాం. అండ్ నెక్స్ట్ రోలింగ్, లెఫ్ట్కి రైట్కి అటు ఇటు బొర్లినట్టు చేయాలి. కాళ్ళు అట్లనే ఉంచండి. లెఫ్ట్కి రైట్కి అటు ఇటు బొర్లాలి. వందన గారు అట్లా కాదు. వందన గారు అటు ఇటు మూమెంట్. ఇక్కడ సుధిక గారు చేస్తున్నారు. యా, లెఫ్ట్కి రైట్కి అంతే. రోలింగ్.
ఓకే, డన్ డన్, వెరీ గుడ్ అండి. ఇప్పుడు అందరు కూడా రైట్ సైడ్ నుంచి బోర్లో పడుకోండి, బోర్లో పడుకోండి. ఇది ప్రోన్లో చేస్తాం మనం. నెక్స్ట్ క్లాస్లో పవనముక్తాసనం పూర్తిగా చూద్దాము, ఓకేనా? మీరు క్రాస్లో ఉండాలి వీడియోకి. జ్యోతి గారు ఓకే, యా క్రాస్లో ఉండండి. యా ఓకే. మకరాసనం. మకరాసనం అంటే మీ చేతుల్ని గదమ కింద ఉంచండి. నేను ఒక 3 చూపిస్తాను చూడండి, తర్వాత మీరు చేయండి. లెగ్స్ ని ఇట్లా మూవ్మెంట్ చేయండి. ఫస్ట్ ఇలా ఉండండి కాసేపు. మకరాసనం. ఓకే, నెక్స్ట్ లెగ్స్ ని మూవ్మెంట్ చేయండి ఇట్లాగా. చేతులు అలాగే ఉండాలి, లెగ్స్ మాత్రము లెఫ్ట్ కి రైట్ కి. ఇది కూడా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేసుకోవడానికి, అండ్ పొట్ట దగ్గరలో నడుము దగ్గరలో కూడా మీకు ఫ్యాట్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ కోబ్రా పోజ్. భుజంగాసనం. భుజంగాసనం. ఇప్పుడు ఇలా ఉన్నాం కదా, చూడండి ఒకసారి. ఇందులో కొత్తగా చేసే వాళ్ళు హాఫ్ వరకే చేయండి. కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు స్టమక్ పెయిన్ లేదు, ఆర్ ఎల్స్ ఆపరేషన్ రీసెంట్ గా కనీసము ఒక 1 year 8 నెలలు నుండి సంవత్సరం పైన ఆపరేషన్ సంబంధించి ఎవరికైనా ఏం లేదు అనుకుంటే మాత్రమే చేయాలి. అబ్డామిన్ పొట్ట దగ్గరలో ఆపరేషన్ ఉన్న వాళ్ళు 6 నుంచి 7 నెలల లోపు ఇవి చేయకూడదు, ఓకేనా? ఇప్పుడు ఇలా ఉంటాం కదా, శ్వాస తీసుకుంటూ భుజంగాసనం ఇంత చేయొచ్చు కొత్తగా ఉన్న వాళ్ళు, లేదంటే ఫుల్గా పూర్తిగా చేయొచ్చు. శ్వాస వదిలేస్తూ కింది. భుజంగాసనం కోబ్రా పోజ్ కంటిన్యూ చేయండి. తల పైకి చూడండి, సీలింగ్ ని చూడాలి. మీ ఇంట్లో ఏమైనా బల్లులు తిరుగుతున్నాయా ఒకసారి చెక్ చేయండి, పనిలో పని. సుధికా గారు మీరు క్రాస్ గా ఉండండి, కాళ్ళు అటు పెట్టండి, తల అటు పెట్టండి. యా చేయండి. ఇప్పుడు ఇంకా కిందికి జరగాలి. సుధికా గారు కిందికి జరగండి. యా శ్వాస తీసుకుంటూ ఇట్లా పైకి వెళ్ళండి, శ్వాస వదిలేస్తూ కిందికి. భుజంగాసనం. ఇది కూడా బ్యాక్ పెయిన్ కి సంబంధించిందే. ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇంప్రూవ్ యువర్ లంగ్ కెపాసిటీ. పొట్ట తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. జీవన గారు మీ చేతులు స్ట్రైట్ గా ఉండాలి, చేతులు మరీ దూరంగా పెట్టొద్దు,
కిలోమీటర్ దూరం పెట్టొద్దు, కొంచెం పక్కనే ఉండాలి. యా చేయండి. చేతులు నొస్తున్నాయా సుధిక గారు? యా కమాన్ కమాన్, ఇంకా ఎండ్ చేద్దాంలేండి. మహేష్ సార్ టైం అయిపోయిందా? అయిపోయింది కదా? ఎస్ సార్, టైం క్లోజ్, టైమ్ ఈజ్ ఇంకో ఓవర్. 10 minutes చేస్తారా? ఇంకో 5 minutes తీసుకోండి, ఓకే ఓకే. లాస్ట్ 5 minutes. యా యా మీరు మంచిగా కంఫర్టబుల్ గా టీ షర్ట్ కానీ పాయింట్ అట్లా వేసుకోండి. మీరు జిమ్ కు కానీ ఇట్లా వెళ్తారు కదా బయట, అట్లా ప్రిపేర్ అయ్యి కూర్చోండి. మంచిగా మంచిగా తినేసి కూర్చోకండి. ఇలా మంచిగా మేము చెప్తుంటే హ్యాపీగా పడుకుంటున్నారా? కొందరు పడుకుంటున్నారు, కొందరు ఆవలింపులు తీస్తున్నారు. ఎవరైతే పడుకుంటారో వాళ్ళకి 10,000 ఎక్స్ట్రా ఫీజు. చూద్దాం. ఓకే, నేను కూర్చోమని చెప్పలేదు కదండి, మళ్ళీ పడుకోండి. మళ్ళీ బోర్లో పడుకోండి, శలభాసనం చేద్దాం. మహేష్ సార్ శలభాసనం చేసిరా వీళ్ళు? చేసినారు, శలభాసనం నేర్చుకున్నారు. యా మీరు డైరెక్ట్ ఏమని చెప్పాలి? మీ చేతులని తొడల కింది తీసుకోండి. పుట్ యువర్ 2 hands ఇన్ యువర్ థైస్. తొడ భాగాల కింద 2 చేతులు ఉంచండి. గదుమని గ్రౌండ్ కు టచ్ చేసి ఉంచండి. శ్వాస తీసుకుంటూ కుడి కాలుని పైకి లిఫ్ట్ చేయండి. చేతి వేళ్ళ సహాయం తీసుకోండి. మీ కాలు కింద చేతి వేళ్ళ సహాయం ఉంచుకోండి. Put your 2 hands in your thighs. Support with your 2 hands. Slowly raise your leg. Inhale, raise your leg. Exhale down. At the same time, opposite leg. Inhale, raise your left leg. And exhale down. యామిని గారు, మీకు వర్క్ ఉంటే వెళ్ళొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. అటెండెన్స్ తీసుకున్నాను. యా కంటిన్యూ చేయండి. 5 సార్లు చేయండి. శ్వాస తీసుకుంటూ ఒక కాలు తర్వాత మరొకటి. మనకున్నాయే 2 కాళ్ళు, రెండిటికే ఇంత కష్టపడుతుంది. ఇంకా 4 ఇస్తే మీరు ఇంకెట్లా చేద్దురో. జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, కొంచెం బోర్గా ఉండొద్దు అని చెప్పి మధ్యలో నవ్వించడం కోసమే. మీరేం ఫీల్ కావద్దు. మీరు కూడా క్లాసెస్లో కొంచెం నవ్వుతూ క్లాసెస్ని కంటిన్యూ చేయాలి. సీరియస్గా లాస్ట్ వరకు అట్లా చెప్పొద్దు. ఓకే రైట్. మళ్ళీ 2 కాళ్ళు లిఫ్ట్ చేయండి. శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళు పైకి, గదుమ కిందనే ఉండాలి. స్ట్రేట్ గా పైకి లిఫ్ట్ కావాలి. సుధిక గారు, మోకాళ్ళ దగ్గర ఫోల్డ్ చేయొద్దు. స్టమక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం చేయకండి, మిగిలిన వాళ్ళందరూ చేయొచ్చు. శ్వాస వదిలేస్తూ కిందికి. కమాన్ వన్స్ అగైన్. ఇన్హేల్, రేజ్ యువర్ 2 legs. మీరు ఇది చేసినప్పుడు మీ ఫేస్ మౌత్ దగ్గరలో ఏదైనా మంచి క్లాత్ పెట్టుకోండి. కమాన్ వన్స్ అగైన్. తొడ భాగాల కింద మీ చేతుల సహాయం, చేతివేళ్ళ సహాయం ఉందనుకోండి, ఈజీగా చేయొచ్చు. ఓకే, రిలీజ్. టర్న్ రైట్ సైడ్, కుడివైపుకి టర్న్ అవ్వండి. ఓకే, ఫాస్టింగ్ ఏం వద్దండి, ఏం కాదు మీకు ఇప్పటికీ. ఓకే ఓకే
రైట్ అండి. కుడివైపుకు తిరిగి రైట్ హ్యాండ్ ని తల కింద ఉంచండి. బాడీని స్ట్రైట్ గా ఉంచండి. తల నుంచి పాదాల వరకు స్ట్రైట్ గా ఉంచండి. దీన్ని లీనియర్ పోస్చర్ అంటారు. లీనియర్ పోస్చర్. లెఫ్ట్ హ్యాండ్ ని నడుం మీద ఉంచండి. అదే యా. వందన గారు రైట్ సైడ్ అన్నాను. ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. యా, ఫోల్డ్ యువర్ 2 legs అప్ టు నీస్. మోకాళ్ళ వరకు ఫోల్డ్ చేయండి లెగ్స్ ని. మీ రైట్ హ్యాండ్ ని పొట్ట ముందు ఉంచండి. అదే రైట్ సైడ్ తిరిగిన వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ ని మీ పొట్ట ముందు ఉంచండి. పొట్ట ముందు అంటే భూమి మీద. మీ 2 చేతుల సహాయంతో స్లోగా లేచి కూర్చోండి. స్లోగా, కళ్ళు తెరవకండి. స్లోగా. Close your eyes. Don't open your eyes. Slowly come to sitting position. Okay. Right. ఓకే అండి. ఇంకా నెక్స్ట్ వేరేవి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఆల్మోస్ట్ ఈ 1-2 months ఎక్కువ ప్రాక్టీసే ఉంటుంది మీకు. అండ్ ఆల్రెడీ నేను కొద్ది రోజుల క్రితం చెప్పాను, ఫ్యాకల్టీస్కి పేమెంట్ చేయటం అనేది ఉంటుంది. సో కాబట్టి